ఈ రోజు వీడియోలో జిల్లా కోర్టు ఉద్యోగాల గురించి అర్హతలు, పోస్టులు, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని వివరాలు సింపుల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం పోస్టులు 859. ఫ్రెండ్స్, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఖాళీలను బట్టి నోటిఫికేషన్లు: జూనియర్ అసిస్టెంట్ 320 పోస్టులు, ఆఫీస్ వర్క్ మరియు డేటా ఎంట్రీ వంటివి. ఆఫీస్ సబార్డినేట్ అంటే 149 పోస్టులు, ఆఫీస్ మెయింటెనెన్స్ వంటివి ప్రాసెస్ సర్వర్ 150 పోస్టులు, కోర్టు నోటీసులు అందించడం వంటివి టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ 150 పోస్టులు, కోర్టు తీర్పులను టైప్ చేయడం వంటివి స్టెనోగ్రాఫర్ 90 పోస్టులు, కోర్టులో సాక్ష్యాల నమోదు చేయడం వంటివి 2. విద్యార్హతలు: ఆఫీస్ సబార్డినేట్ 7వ తరగతి పాస్ అయి ఉండాలి, 10వ తరగతి ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ చదివిన వారు కూడా అప్లై చేయవచ్చు. ప్రాసెస్ సర్వర్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. టైపిస్ట్ పోస్టులకు తెలంగాణ టెక్నికల్ బోర్డ్ నిర్వహించే టైపింగ్ పరీక్షలో పాస్ అయి ఉండాలి. భాష వచసి అభ్యర్థికి స్థానిక భాష మాట్లాడడం మరియు రాయడం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 3. వయసు 18 ఏళ్ల నుండి 34 ఏళ్లు. జనరల్ కేటగిరీకి సడలింపులు: బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు. దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయసు సడలింపు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ కొత్త పే స్కేల్స్ ప్రకారం జీతాలు చాలా బాగున్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 19,000 రూపాయలు, అలవెన్స్లతో కలిపి సుమారు 25,000 రూపాయలు చేతికొస్తుంది. జూనియర్ అసిస్టెంట్ 24,000 రూపాయలు, అలవెన్స్లతో కలిపి సుమారు 32,000 రూపాయలు చేతికొస్తుంది. 5. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు అడుగుతారు. నైపుణ్య పరీక్ష: కేవలం టైపిస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు మాత్రమే. కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతోంది. 6. అప్లికేషన్ ప్రాసెస్: అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ tsh.gov.in ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత పోస్టులకు అప్లై చేయాలి. ఫీజు: ఓపెన్ కేటగిరీ బీసీలకు సుమారు 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 400 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ 24 జనవరి 2026 నుంచి. చివరి తేదీ 13 ఫిబ్రవరి 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్, షేర్ చేసి మా యోజన వేదిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.